ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు 18న జరిగే బంద్కు మద్దతుగా అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గం కేంద్రాల లోపల హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిరసనగా పెద్ద ఎత్తున అఖిలపక్షాల సమావేశము బహిరంగ సభలు ప్లస్ ర్యాలీలు జరుపుతూ మద్దతు జరుపుతూ రేపటి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీలు జరపడం జరుగుతుంది. ఇక్కడ ఈ ర్యాలీకి బాబు జగజ్జీవరాం నుంచి ఇక్కడి వరకు జరిగిన ఈ ర్యాలీకి మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, అద్దంకి దయాకర్, సంజీవ్ నాయక్, ఆమ్ ఆద్మీ పార్టీ సుధాకర్, చాలామంది పెద్దలందరూ బంద్కు మద్దతుగా తరలివచ్చి అన్కండిషనల్గా ఈ బీసీల డిమాండ్ను 42% రిజర్వేషన్లు పెట్టాలనే డిమాండ్కు అన్కండిషనల్గా సపోర్ట్ ఇస్తున్నారు. రాజ్యాంగాన్ని సవరించైనా ఒక్కసారి బీసీలు భూకంపం వచ్చినట్టు దద్దరిల్ల చేస్తే తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ అన్ని వ్యవస్థలు దిగి రావాల్సిందే. గతం లోపల తమిళనాడులో ఎట్లయితే జరిగిందో ఇప్పుడు ఈరోజు రేపు జరిగే బంద్ పట్టణాలకే కాదు, నియోజకవర్గం హెడ్ క్వార్టర్లకే కాదు, జిల్లా హెడ్ క్వార్టర్లకే కాదు, పల్లెల్లో కూడా బంద్ జరుపుతున్నారు. చాలా చోట్ల ఇప్పటికే జాకులు ఏర్పాటు చేసి బీసీ సంఘాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం జరపడానికి ముందుకొచ్చారు. ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ, సిపిఎం, అన్ని ఆమ్ ఆద్మీ పార్టీ, రాజకీయ బీఎస్పీ, మాదిగదండోరా, మాలనాడు, అన్ని కుల సంఘాలు 136 కుల బీసీ కుల సంఘాలు, 35 బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా మద్దతు ఇచ్చాయి. అదేవిధంగా కాలేజీ యజమానాలు కాలేజీలు బంద్ చేస్తామని పిలిపించారు. ప్రైవేట్ పాఠశాలలు వాళ్ళు బంద్ చేస్తామని చెప్పి పిలిపించారు. ఒకవైపు ఆర్టీసీ బస్సులు, షాపులు పెద్ద మొత్తంలో వాలంటరీగా బంద్ చేస్తున్నారు. చాలామంది భయపడుతున్నారు, అరే మేము బంద్ సందర్భంగా బంద్ చేయకపోతే దాడులు చేస్తారేమని. ఎవ్వరు దాడులు చేయరు, పీస్ఫుల్గా మీకు మీరే బంద్ జరపాలి స్వచ్ఛందంగా అని చెప్పి అందరికి వ్యాపారస్తులకు, షాప్ యజమానులకు, పెట్రోల్ బంక్ యజమానులకు, పారిశ్రామికవేత్తలకు, థియేటర్లకు, సినిమా టాకీస్లకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బంద్ ప్రజలకు, మెజార్టీ ప్రజల యొక్క హక్కులకు సంబంధించింది. ఎందుకంటే బీసీలు పోరాడి 42% రిజర్వేషన్లు సాధించారు. మేము అగ్రకులాలకు వాళ్ళకి ఏమన్నా ఇస్తే ఎప్పుడు అడ్డుకోలేదు. రెడ్డి జాగృతి వాళ్ళు మన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేశారు. ఆ కేసు వేయడం లోపల ఏమిటిది, బీసీలకు 42% ఇస్తే అడ్డు తగులుతారా? ఇది ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో కూడింది. అందుకే బీసీలకు 76 సంవత్సరాలు అన్యాయం జరిగింది, ఇప్పుడు అవమానం జరిగింది. నోటికాడి అన్నబుద్ధ. కోర్టు కూడా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే స్టే ఇవ్వలేదు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇచ్చేది. ఇది చాలా అసంబద్ధము, అనాలోచితంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున బీసీల యొక్క స్పందన ఉంది, పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమానికి అందరూ మద్దతు ఉన్నారు. అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.